మనం విందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలని కోరుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సామర్థ్యులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆమేనని చెప్పండి. ఒక్కసారి నాతో కలిసి ఈ మాట మీరు చెప్పాలి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము అని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒక్కసారి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? గాడ్ బ్లెస్ యూ. చదువుకున్న వాక్యంలో ఒక అద్భుతమైన మాట పౌలు గారు చెప్తున్నారు. మా వల్ల ఏదైనా జరిగిందంటే అది మా సామర్థ్యం వల్ల జరిగింది కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. మా సామర్థ్యం దేవుని వలనే కలిగి ఉన్నది అనే మాట అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ఈ సభల తర్వాత మీ అందరికీ చెప్పే సందేశం ఏమిటంటే సామర్థ్యము అనండి. అంతే. ఈ ఒక్క మాట ద్వారా దేవుడు మనలందరినీ నూతన పరచునుగాక. పౌలంతటి గొప్ప దైవజనుడు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, ఏదైనా మాకు వల్ల జరిగిందంటే అది మా వల్ల జరిగింది మాత్రం కాదు, కేవలం అది దేవుడు మాకిచ్చిన సామర్థ్యం వల్లనే చేయగలిగాము, దేవుడే అవి మా చేత జరిగించాడు అని ఈ అద్భుతమైన మాట, దైవ వాక్కుని, ఈ మాట సంఘానికి దైవజనుడు తెలియజేస్తున్నాడు. నిజంగా ఈ మీటింగ్స్ విషయంలో అయినా ఇంత ఘనంగా దేవుని పని మనం జరిగించబడింది అనంటే అది మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన తెలివితేటలు అంతకన్నా కాదు, కానీ కేవలం దేవుని అనాది ప్రణాళికలో ఆయన కృప మన మీద ఉంచాడు. ఆయన పనులు ఆయనే తన భక్తుల ద్వారా జరిగించుకుంటూ వచ్చి, అది దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఈ కార్యాలు జరిగినాయని మనమందరం విశ్వసించాలి, గ్రహించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించి సాక్షులుగా బ్రతుకుదముగాక. గట్టిగా ఆమేనంటారా? ఖచ్చితంగా దేవుని వల్లనే ఈ సామర్థ్యం మనకి కలిగింది. దేవుడు లేకుండా ఏమీ కలగలేదు. మన బలం ఎంతో మనకు తెలుసు, మన బలహీనత ఎంతో మనకు తెలుసు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని దూతలు చేయలేని ఒక దివ్యమైన సేవ చేయటానికి ఆయన పని కొరకు మనలందరినీ ఎంపిక చేసుకున్నాడు. ఆరోగ్యాలు ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు. ఆయన పరిచర్య చేయటానికి కొరకే ప్రత్యేకపరుచుకుని ఈ సభల విషయంలో దేవుడే ఆయన సామర్థ్యం చొప్పున జరిగించాడని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం దేవునికే చెందునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేనంటారా? కొన్ని మాటలు మీకు ఉదాహరణలుగా చెప్తాను. ఒక్క నిమిషం మీరు మనసు పెట్టి ఆలోచించండి. ప్రభువు అనేకమైన విషయాలు ఉపమాన రీతిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక అద్భుతమైన ఉపమానం ప్రభు ఒక అధ్యాయంలోనే చాలా ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇంచుమించు ఒక అధ్యాయంలో 3 ఉపమానాల స్టోరీలు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ అధ్యాయంలో ప్రత్యేకంగా ఈ సందర్భానికి అనుగుణంగా ఒక్క ఉపమానాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. అది ఏమిటి అనంటే, తలాంతులు గుర్చిన ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. ఒకడికి ప్రభు 5 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక్కడికి ఒకే తలాంతు ఇచ్చారంట ప్రభు. నేను వెళ్ళి
ఇదిగో మీ చేతిలో పెడుతున్నాను, మీరు వెళ్ళి వ్యాపారం చేసి దీన్ని డబల్ చేయండి అని ప్రభు చెప్పాడు. ఈ 5 తలాంతులు కలిగిన వ్యక్తి వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 సంపాదించి పెట్టాడు. వ్యాపారం చేయడం అంటే అది సామాన్యమైన పని కాదు. వ్యాపారస్తులకు ఉండే అద్భుతమైన క్వాలిటీ ఏమిటంటే, నువ్వు 10,000 పెట్టి బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇంట్లో వాళ్ళందరికీ కొన్నా, ఇంకేం కొంటారండి, ఇంకేం కావాలని అని అడుగుతూ ఉంటారు వ్యాపారస్తులు. వ్యాపారానికి ఉండే క్వాలిటీ అది. ఎంత పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళారనుకోండి, అన్నీ కొనేసినా ఇంకేమన్నా కావాలండి అని అడుగుతూ ఉంటారు. నువ్వు ఎంత వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు కూడా వెళ్ళినా కస్టమర్ని ఎంత గౌరవంగా చూస్తారంటే అంత గౌరవంగా చూసి వాళ్ళ వ్యాపారస్తులకు ఉండే లక్షణమే అది. వారు వ్యాపారం చేసి 5 సంపాదించి పెట్టారట. రెండో వాడు కూడా 2 సంపాదించి పెట్టాడట. కానీ ఒక్కడు మాత్రం భూమిలో పాతి పెట్టేసి ప్రభు వచ్చినప్పటికీ ప్రభు మీద కంప్లైంట్ చెప్తున్నాడట. నువ్వేమో వాడికి 5 ఇచ్చావు, వీడికేమో నువ్వు 2 ఇచ్చావు, నేనే శాతగానని అనుకుని నాకు 1 ఇచ్చావా అని అనుకుని ప్రభు మీదే తిరుగుబాటు చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుడేమైనా అన్యాయస్తుడా? కాదు. మీరు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎవ్వరికి అన్యాయం చేసేవాడు కాదు. ఆయన అన్యాయం చేయటం అసంభవం, కల్లో కూడా నువ్వు అనుకోవద్దు. ఎందుకు దేవుడు ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చాడంటే సామర్థ్యము చొప్పున ఇచ్చాడంట. ఆమెనంటారు ఒకసారి. సామర్థ్యము అంటే వాడు ఎంత చేయగలడో అంతే పని. దేవుడు కూడా ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఎవరు ఎంత కష్టపడగలుగుతారో, ఎవరు ఏ పని చేయగలుగుతారో అదే పని నియమిస్తూ ఉంటాడు. అది కూడా సామర్థ్యం చొప్పున దేవుడిస్తాడు. అందుకే పౌలు అంటాడు, మా సామర్థ్యం దేవుని వల్ల కలిగింది. ఈ ఉదయకాలం ఈ మందిర ఆవరణలో కూర్చున్న మీ అందరినీ దేవుడు తన సామర్థ్యం చేత నింపి పంపునుగాక. చప్పలు కొడుతూ ఒక్కసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఇప్పుడు సండే స్కూల్ పిల్లోడికి నేను 25 కేజీలు బియ్యం బస్తా ఇచ్చి ఇక్కడి నుంచి ఆ వంటల దగ్గర పట్టుకెళ్ళరా బాబు అంటే పట్టుకెళ్తాడా? వాడు మోయలేడు. అదే మీకు ఇస్తే ఒక చేత్తో పట్టుకెళ్ళిపోతారు. ఎవరు ఏం చేయగలుగుతారో అదే. దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే సామర్థ్యం కొలదే. ఇది కూడా దేవుని సామర్థ్యం. దేవుడు ఒక వ్యక్తికి సామర్థ్యం ఇవ్వకపోతే ఆ వ్యక్తి అలా చేయలేడు. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీ అందరి జీవితాల్ని ఈ వాక్యం ప్రభావితం చేయునుగాక. కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొన్ని చెట్లు ఉంటాయి కదా మన ఇంటి దగ్గర, మన పెరట్లో కానీ మన పొలంలో కానీ కొబ్బరి చెట్లు మనం చూస్తూ ఉంటాం. అదేంటో కానీ ఆ చెట్టు 2 నెలలైనా 3 నెలలైనా ఎక్కువ కాయలు కాయదు. కొన్ని చెట్లు ఉంటాయి ఇరక్కాసేస్తూ ఉంటాయి. ఎటు చూసినా కొబ్బరి కాయలతో నిండిపోయి ఉంటుంది. వారు చెప్తూ ఉంటారు, ఆ చెట్టు ఇంతే ఉంటుంది, పెద్దగా హైట్ ఏమి ఎదగదు, ఇంతే ఉంటుంది, చేతికి కూడా అందేస్తుంది. ఇన్ని కాయలు ఎలా కాసిందిరా బాబు అని వారిని అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా ఈ చెట్టు హైబ్రిడ్ చెట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక మాటలో చెప్పాలంటే కాలో ప్రక్కన బోధు ప్రక్కన ఉన్న చెట్లు చూడండి మీరు, భలే అద్భుతంగా ఎరక్కాస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. అందరికీ అన్ని తలాంతులు ఇవ్వరు ప్రభు. అవి దేవుని వల్ల మనకి అనుగ్రహించబడ్డాయి అని గ్రహిస్తే దాన్ని ఎలా యూజ్ చేయాలో మనకు అర్థమవుతుంది. అది దేవుని వల్లే మనకి కలిగింది, మనం అనుకుంటే వచ్చింది కాదు. అది పుట్టుకతోనే మనం అనుకుంటే కొన్ని మనకు వచ్చినవి ఉంటాయి. కానీ తలాంతులు అనేవి, సామర్థ్యం అనేవి దేవుడు మనకి ఇవ్వాలి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? చూడండి, కొంతమందికి ఆర్ట్స్ ఉంటాయి, బొమ్మలు గీయటం భలే ఉంటుంది అన్నమాట. యాస్టీస్ వాళ్ళు మనల్ని అలా దించేస్తారు అద్భుతంగా. సో దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఆ తలాంతు.
కొంతమంది పాట పాడితే ఎంత మాధుర్యంగా ఉంటుందంటే అంత మాధుర్యంగా ఉంటుంది, ఇంకా వినాలనిపిస్తుంది. కొంతమందికి దేవుడు కొన్ని విషయాల్లో ఇస్తాడు టాలెంట్స్. వాటిని సరిగ్గా మనం ఉపయోగించగలిగితే ఆ ఆశీర్వాదం, ఆ దీవెన యేసయ్య మీకు సొంతము చేయునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమేనని. ఆ మధ్యకాలంలో చాలా సంవత్సరాల క్రితం ఒక పెళ్ళికి వాక్యం చెప్పడానికి అని పిలిస్తే వెళ్ళాను. పెళ్ళంతా అయిపోయింది, వాక్యం చెప్పేసి కూర్చున్నాను. పెళ్లి చేసే పాస్టర్ గారు నిలబడి పెళ్లి ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. సర్లే అని నేను పెళ్లి ప్రమాణాలు అయిపోయిన వెంటనే ఆశీర్వదించి స్టేజ్ దిగి వెళ్దాంలే అని అనుకుని కూర్చుని ఉన్నాను. ఆ పెళ్లి ప్రమాణాలన్నీ చేపించేశారు. ఆ ఆఖరి ప్రార్థన ఆశీర్వాదానికి ఆ కింద ఉన్న సేవకులందరినీ కూడా పిలుస్తారు కదా, అందరినీ పిలిచారు వేదిక మీదకి. ప్రార్థన చేద్దామని తల వంచండి అని చెప్పారు. ప్రార్థన చేశారు, అయిపోయింది. ఇక ఆర్కెస్ట్రా వాళ్ళకి మైక్ ఇచ్చి పాటలు పాడమని చెప్తారు. ఈ లోపల వచ్చేవాళ్ళు దీవించేవాళ్ళు దీవిస్తూ ఉంటారు. ఈ లోపల ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళలో ఒకరు స్లిప్ పంపించారు పాస్టర్ గారికి, అయ్యా ఓ ప్రత్యేకమైన స్పెషల్ సాంగ్ ఒకటి ఇవ్వండి పాడతామనని. సరే అని ఆ అమ్మాయికి మైక్ ఇచ్చారు. మేము వేదిక దగ్గర నుంచి భోజనంకి వెళ్దామని పైకి వెళుతున్నమాట. ఆ బిల్డింగ్ పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మైక్ తీసుకుని ఆ అమ్మాయి పాట పాడుతుంది. ఇలా ఉంది ఆ పాట. స్కేల్ పట్టుకుంటావా? నా తాలింపంత నీవే యేసయ్యా. ఏంటంట? తలంపు కాదు, ఏంటంట? ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొంతమంది వాళ్ళకి మరి ఇచ్చిన తలాంతులు ఎలా వాడతారు, తాలింపు అయిపోతున్నట్టుంది. దేవుడికి స్తోత్రం. నేనంటాను అలా కాదు, నీకు ఎన్నో తలాంతులు దేవుడు ఇచ్చాడు. నీ సామర్థ్యం నీకు తెలుసు, నువ్వేది చేయగలవో. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం ఏంటో నీకు తెలుసు. అవి తాలింపు అయిపోకూడదు. తాలింపు అయిపోవడం అంటే మాడిపోతే ఏం ఉపయోగం ఉండవు. అలా కాదు, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు దేవుని కొరకే ఉపయోగకరమైన సాధనంగా మార్చబడదుగాక. గట్టిగా చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే, రైట్. నా ప్రశ్న, మా సామర్థ్యం దేవుని వల్ల కలిగింది. దేవుడు మనకిచ్చే సామర్థ్యం ఏంటి? ఏ విషయాల్లో దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చాడు అని ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని మీరు వినగలిగితే 5 సంగతులు ఈ ఉదయకాలం మీకు చెప్తాను. ఈ మాటలు మీ జీవితానికి దీవెనకరంగా మారునుగాక. చదవండి. మొదటి మాట, ద్వితీయోపదేశ కాండం. దేవుడు మనకి ఎందుకు సామర్థ్యం ఇచ్చాడో, ఆయన ఇచ్చిన సామర్థ్యం ఏంటో కొన్ని మాటలు మీకు వాక్యపు వెలుగులో చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవగా విందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వాక్యం. నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలుగు చేసేవాడు ఆయనే. హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా 2 చేతులు లేవాలి. హల్లెలూయా. సో మొదటి మాట, భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యం. ఆమేనండి. నాతో కలిసి చెప్పండి, భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యము. ఆమేన్. దేవుడు సామర్థ్యం నీకు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఇచ్చిన సామర్థ్యం ఏంటి అని ఆలోచన కలిగి దేవుని వాక్యం వింటే, వాక్యం చెప్తుంది భాగ్యము సంపాదించుకొనుటకు ఆయన నీకు సామర్థ్యాన్ని కలుగు చేశాడు. నిజమే కదా? ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు అసలు ఈ భూమి మీద ఎవరున్నారు? నిజంగా దేవుడు నీకు ఇచ్చిన ఆ భాగ్యం, దేవుని సముఖంలో ఆయన నీకు కలుగు చేసిన భాగ్యం, ఆ భాగ్యం ఎప్పుడు మనం సంపాదించుకుంటూనే ఉండాలి. కొంతమంది పేర్లు ఇలా ఉంటాయి కదా. ఏం పేరమ్మా? భాగ్యలక్ష్మి అండి. ఏం పేరమ్మా? భాగ్యవతి అండి. ఇలాగ మంచి మంచి పేర్లు కలిగిన బిడ్డలు ఉంటారు. నేను ఆశిస్తాను, నిజంగా భాగ్యమైనది ఏంటో తెలుసండి? చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. యాక్టివ్గా ఉండటమే గొప్ప భాగ్యం.
ఆహా హల్లెలూయా హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికే కలుగును గాక. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం. హెబ్రీ స్త్రీలు అలాంటి వాళ్ళు చెప్పండి, ఎంత చురుకైన వాళ్ళు అంటే అంత చురుకైన వాళ్ళు. దేవుని పిల్లలకి ఏదైనా భాగ్యం అనేది ఏదైనా ఉందంటే నువ్వు ఎంత యాక్టివ్గా ఉంటావో అదే నీ భాగ్యం. చురుగ్గా ఏ విషయమైనా సరే. కొంతమంది లేజినెస్, ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిదానికి ఏదో నిరాశలో ఉంటారు. నీ ఆత్మీయ జీవితం ఎంత చురుగ్గా ఉంటావో అంత భాగ్యవంతుడిగా మారుతావు. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాన్ని మనం చదువుకుంటూ వెళితే భాగ్యాన్ని గురించి ఒక అద్భుతమైన మాట మీకు చదివిస్తాను. జకరియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూడగలిగితే, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకిచ్చేదను. నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకిస్తాను. జకరియా 3:7. నా సన్నిధిలో నిలిచి ఉండటమే గొప్ప భాగ్యం. సైన్యపులకు అధిపతిగా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకుని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణలు కాపాడేవాడు అవుతావు. మరియు ఇక్కడ నిలబడి వారికి జరుగునట్లుగా నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. అందరూ సరే ఆమేనంటారా? దేవుని సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యం అండి. 3 రోజులు మరి దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలను బట్టి నేను నిజంగా స్తుతిస్తూ ఉన్నాను. భార్య, భర్త, పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, ఇంకా మాటలు చెప్పాలంటే బాలింతలు కలిగిన తల్లులు చంటి బిడ్డలను తీసుకుని వచ్చారు. రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. వాళ్ళు చాలా దూరాల నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు. నేను ఆశిస్తాను ఈ సభల్లో పాల్గొన్న బిడ్డలందరూ దేవుని సన్నిధిలో, ఇంకో మాటలో చెప్పాలంటే చాలామంది మన బిడ్డలు, సంఘ బిడ్డలు ఉద్యోగాలు సెలవు పెట్టేసుకున్నారు, పనులు మానేశారు. 3 రోజులు దేవుని సన్నిధిలోనే అలా కూర్చుని దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు. మీ మనసు కనిపిస్తుంది, ఒకరోజు పని మానేస్తే ఈరోజు ఎలా పోషించబడ్డా, ఒకరోజు పనికి వెళ్తే లేదా ఒక రోజు డ్యూటీకి వెళ్తే ఆ రోజు జీతం వస్తుంది. కానీ 3 రోజులు మీరు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నా చూసారా, దేవుడు పరలోకమందు మీ ఫలం అధికమగునట్లు చేయనుగాక. నిజంగా ప్రభునందు ఏ మాత్రం కూడా ఈ ప్రయాస వ్యర్థం కాదండి. దేవుని పాదాల దగ్గర మీరు కూర్చోవటమే అది గొప్ప భాగ్యం. ఒకసారి హుషారుగా ఆమేనంటారా? ఎంత భాగ్యం అంటే దేవుని పాదాల దగ్గర ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం. మరి దేవుని పాదాల దగ్గర కూర్చున్న ఆ దీవెన, అదే నీ జీవితానికి గొప్ప భాగ్యము. దేవుని సన్నిధిలో ఉండటమే అదే గొప్ప భాగ్యము. దీనికి దేవుడు నీకు సామర్థ్యాన్ని కలుగు చేశాడు. ఆ భాగ్యం నువ్వు సంపాదించుకోవాలి. పనులు ఎప్పుడు చేసుకుంటాం, ఉద్యోగాలు ఎప్పుడు, కానీ దేవుని పాద సన్నిధిలో ఏడాదికి ఒకసారి జరిగే ఈ సభలలో దేవుని పాదాల దగ్గర కూర్చునే ఆ అనుభవం ఎంతో గొప్ప భాగ్యం. ఎందరికో లేని గొప్ప భాగ్యం. కనుక దేవుడు మనకిచ్చిన ఆ భాగ్యం, వాక్యం చెప్తుంది కదా, యెహోవా సన్నిధిని గురించి మాట్లాడుతూ, ఆయన సన్నిధిని గురించి ఇలా మాట్లాడుతూ, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నిజంగా ఎవ్వరికి లేని గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత దేవుడు మనందరికి ఇచ్చినందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేనని చెప్పండి. నిజంగా ప్రభు పాదాల దగ్గర ఉండటమే అది చాలా చాలా గొప్ప భాగ్యం అండి. ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను, వాక్య ప్రకారంగా మీకు ఈ సందర్భాన్ని చెప్తాను. సాధు సుందర్ సింగ్ గారు అని ఒక గొప్ప దైవజనుడు, కాలికి చెప్పులు కూడా లేని ఆ దినాల్లో గొప్ప సేవ చేశాడు దైవజనుడు. ఒక ఏరియాకి ఆయన సేవ నిమిత్తమే వెళ్ళారంట, ప్రభు పని కోసమే వెళ్ళారంట. వెళితే అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ ఊరిలో క్రైస్తవుడు అనే ఒక్కడు కూడా, క్రైస్తవుడు దేవుని పిల్లలు అనేవాళ్ళు ఒక్కరు కూడా లేరంట ఆయన వెళ్ళిన రోజుల్లో.
ఆ ఏరియాలో ఒక్కడు కూడా లేరంట. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఆ ఏరియా, ఆ ఊర్లో దేవుని బిడ్డలు అనేవాళ్ళు ఆ ఊరిలో ఒక్కరు కూడా లేరంట. ఆయన ఆ ప్రాంతంలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. వీధులు, కాలనీలు, ప్రాంతాలన్నీ నడుచుకుంటూ వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకున్నారట. మరలా 2 సంవత్సరాల తర్వాత ఆ ఊరిలో మరలా అడుగు పెట్టాడంట ఆ దైవజనుడు. అడుగు పెడితే ఆశ్చర్యాన్ని కలిగించే మాట, 2 సంవత్సరాల ముందు క్రైస్తవుడే అనేవాడు ఎవరు లేని ఆ ఊరిలో అడుగు పెడితే 2 సంవత్సరాల తర్వాత మరలా ఆ ఊరిలోకి వెళితే దేవుణ్ణి నమ్మని వారు ఒక్కరు కూడా లేరంట. ఊరంతా క్రైస్తవులుగా మారిపోయిందంట. నిజంగా ఇది ఎలా జరిగింది అంటే, దేవుడు తనకిచ్చిన సామర్థ్యాన్ని దేవుని పనికి ఉపయోగకరంగా మలిచాడు. ఆ 2 సంవత్సరాలు ఆయన ఎంతో ప్రయాసపడి ప్రభావితమించబడిన దేవుని పని కోసం కృషి చేశాడు. అందుకే ఆ ఊరు దేవునికి సొంతం చేయగలుగుతూ వచ్చాడు. ప్రస్తుతానికి ఇప్పుడైతే లైవ్ నడుస్తుంది, కానీ లైవ్ లేని రోజుల్లో కూడా 1,000,000 మందికి సువార్త చెప్పిన గొప్ప దైవజనుడు డిఎల్ మూడీ గారనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఏమీ లేవప్పుడు, ఒక రేడియో ద్వారా సువార్త వెళ్ళేది. ఇలాగ వారి సామర్థ్యం కొలది దేవుని సన్నిధి కొరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. ఇంకొక సాక్ష్యం కూడా మీకు చెప్తాను. అగస్టిన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయనకి ఇప్పటికీ కూడా లైవ్ పరిచర్యలు లేవు, లైవ్ లేదు వాళ్ళ పరిచర్యకి. అగస్టిన్ వారి ప్రాంతాన్ని గురించి చదివితే తమిళనాడు దగ్గరలో ఉంటుందన్నమాట. తమిళనాడుకి, బీహార్కి దగ్గరలో వాళ్ళ పరిచర్య ఉంటుంది. అగస్టిన్ ఆయన పేరు. అసలు యూట్యూబ్ పరిచర్య కానీ, ఫేస్బుక్ పరిచర్య కానీ లేదు. కానీ చాలా గొప్ప పరిచర్య, చాలా పెద్ద పరిచర్య. బీహార్లో సేవ అంటే ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. ఇలా ఎలా చేయగలిగాడంటే, దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యం కొలది వాళ్ళు ప్రయాసపడ్డారు. నా ఆశ ఒకటే, దేవుడు ఈ ప్రాంతానికి మనల్ని పంపించాడు. శక్తి లోపం లేకుండా మనకిచ్చిన తలాంతుల్ని దేవుని పని కొరకు వాడబడి ఆయన సన్నిధిలో ఉండటమే అది గొప్ప భాగ్యంగా ఎంచుకుందాం. దేవుడు అలాంటి దీవెనల చేత మిమ్మల్ని నింపి పంపునుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండం 18వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. నిర్గమకాండం 18వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. నీవు వారికి ఆయన కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు 21 మరియు నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని వారి మీద న్యాయాధిపతులు నియమించండి. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఇక్కడ మోషేతో వాళ్ళ మామయ్య మాట్లాడుతున్న మాటలు. ఏమని మాట్లాడుతున్నాడు? 1000 మందికి ఒకరు ఉండాలి, 100 మందికి ఒకరు ఉండాలి, ఇంకో మాటలో చెప్పాలంటే 50 మందికి ఒకరు ఉండాలి, 10 మందికి కూడా ఒకరు ఉండాలి. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు కాదు, ABCD 4 మాటలు అక్కడ మెన్షన్ చేశాడు. చెప్పండి నాతో పాటు. సామర్థ్యము, ఇంకొంచెం గట్టిగా, సామర్థ్యము. నెక్స్ట్ B దైవభక్తి, C సత్యాశక్తి, D లంచగొండులు కానివారు. ఈ నలుగురిని ఇదిగో దేవుని పని కోసం న్యాయాధిపతులుగా నువ్వు నియమించు. మోషే పరిచర్యలో ఒక్కడి ద్వారా అంతమంది విస్తారమైన ప్రజలు వచ్చారంటే అక్కడ సామర్థ్యం కలిగిన కొంతమంది న్యాయాధిపతులు కూడా పనిచేశారు. ఈ పరిచర్యలో ఇంత ఘనంగా ఈ మీటింగ్స్ జరిగినాయంటే ఒక్కరి వల్ల అయ్యింది కాదు. ఇది నిజంగానే మీలో చాలామంది బిడ్డలు, దేవుని బిడ్డలు
సామర్థ్యం కొలది దేవుని పనిచేశారు. దైవభక్తి ఓ పక్కన అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంది, సభలు జరుగుతూనే ఉన్నాయి, ఈ గ్రౌండ్లో పని జరుగుతూనే ఉంది, ఈ మందిరంలో ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి, ఒక ప్రేయర్ టీం జరుగుతూనే ఉంది, ప్రేయర్ జరుగుతూనే ఉంది. దైవభక్తి పట్ల వాళ్ళకి ఎంతో ఆసక్తి. ఎవరు అసలు నిద్రపోవడానికి ఇష్టపడలేదు, చాలా కష్టపడ్డారు. ఇక అక్కడ చెప్తున్నాడు కదా, సత్యాశక్తి, ఆసక్తి చాలామందికి ఉంటుంది లోక సంబంధమైన విషయాల్లో, కానీ సత్యాశక్తి, సత్యమును గురించి ఒక ఆసక్తి, ఇలా కష్టపడి చేయాలనే భావన కలిగిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు, ఆయన పని మీ ద్వారా జరిగించుకున్నాడు. అది గొప్ప భాగ్యము. అందరూ ఒకసారి ఆమేనంటారా? నిజంగా ఇది గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో ఉండటం అంటే అది ఎంతో గొప్ప భాగ్యం, ఎంతో గొప్ప భాగ్యం, ఊహించని గొప్ప భాగ్యం. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? మీకు బాగా అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పెద్దాయన ఒక ఊరు గ్రామాలు తిరుక్కుంటా తన జీవనాన్ని ఏదో కొనసాగించుకుంటున్నాడు. ప్రజలకు ఏదో చెప్పి తన జీవనాన్ని కొనసాగించుకుంటూ పోతా ఉన్నాడు. చివరికి ఆయన ఏం చేశాడంటే ఒక చెట్టు కిందకు వచ్చి ఆ చెట్టు కింద కూర్చుని ప్రత్యేకంగా జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను అనుకుని ఆ చెట్టు కింద కూర్చుని అందరికీ అన్నీ చెప్తా ఉంటుంటే, 1000 రూపాయలు ఇస్తే చాలు అన్నీ చెప్తానని అందరితో చెప్తా ఉంటుంటే, కొంతమంది అమాయక ప్రజలు ఉంటారు కదండి, ఇప్పటికీ ఉన్నారు. ఆ చేతిని చూపించుకునే, జాతకం చూపించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకే తెలియదు తన గురించి, కానీ ప్రజలకి చెప్తానని, జరిగింది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను, జరగబోయేది చెప్తానని నా చెట్టు కింద కూర్చుని 10 మందికి అన్నీ చెప్పుకుంటా ఉన్నాడు. ఈ లోపల ఆ ప్రాంతంలో కాలేజీకి వెళ్ళి 2 పిల్లలు యవనస్తులు చూసి, ఈయన ఏదో ఏంటో చేస్తున్నాడు, ప్రజల్ని మాయ చేస్తున్నాడు అనుకుని, ఓ పని చేద్దాం రా మనం అనుకుని ఇటక తీసుకుని వెనకాల నుంచి ఆ చెట్టు ఎక్కు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నాడు కదా, నేను చెప్పే టయానికి 1 2 3 అంటాను వదిలేద్దుగాని అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ చెట్టు పైకి ఎక్కాడు ఆయన. ఈ కుర్రోడు అతని ముందు నిలబడి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో అయ్యా, జరుగుతున్నది చెప్తానంటున్నారు, జరగబోయేది చెప్తానంటున్నారు, జరిగింది కూడా చెప్తానంటున్నారు కదా, ఇదిగో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో చెప్తారా అన్నారు. నా జీవితంలో ఏం జరుగుతుంది అంటే పైన ఉన్నట్టు తెలియదు ఆయనకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా జీవితంలో ఏం జరుగుతుంది చెప్పండి మరి చెప్తాను. నా జీవితంలో ఏమీ జరగదు. టెన్షన్ ఎక్కువైపోతుంది ఆయనకి. నా జీవితంలో ఏం జరుగుతుందో చెప్పండి. 1 2 3 అంటాను. ఒకసారి పైకి చూడండి. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు, మరి 10 మందికి ఏం జరుగుతుందో చెప్తుంది అంటారు కదా అని అనుకుని, అప్పుడు ఆ ప్రజలందరికీ ఇలా చెప్తున్నాడంట, అయ్యా మన జీవితంలో ఏం జరుగుతుందో మనకే తెలియదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సరిగ్గా నువ్వు ఉపయోగించగలిగితే, ఈరోజు నువ్వు సరిగ్గా ఉపయోగించగలిగితే రేపేం జరుగుతుందో కూడా నువ్వు చక్కగా ఆలోచన కలిగి నీ భవిష్యత్తుని గురించి ప్లాన్ చేసుకోవచ్చు. ఇచ్చిన ఈరోజే సరిగ్గా సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించలేదనుకోండి, రేపేం జరుగుతుంది? ఇచ్చిన ఈరోజు, దేవుడు నీకు ఈరోజు 24 గంటల సమయం ఇచ్చాడా, దాన్ని ఎలా కొంతమందికి ఇచ్చిన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అందరికీ 24 గంటలే, కానీ దాన్ని మంచిగా ఉపయోగించిన వాళ్ళకి ఫ్యూచర్ బాగుంది, సరిగ్గా ఉపయోగించుకోలేని వాళ్ళకి ఫ్యూచర్ బాగాలేదు. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు. అందరికీ ఒకటే మాస్టరు, ఒక క్లాస్లో అందరికీ ఒకటే స్కూలు, ఒకటే కాలేజీ, కానీ వాళ్ళు కష్టపడి సామర్థ్యాన్ని ఏ టైంలో ఏది చదువుకోవాలి, ఏది శ్రద్ధ నిలపాలి, ఇలా మంచిగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి దీవెనకరంగా వాళ్ళ భవిష్యత్తు ఉంది. అంతేగాని చాలామందికి ఇచ్చిన దాన్ని ఉపయోగించడం తెలియక నష్టపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ ఉదయకాలం నా ప్రార్థన ఏమిటంటే, దేవుని సన్నిధిలో ఉండటమే అదే గొప్ప భాగ్యం. ఆ భాగ్యం విలువ నీకు తెలియకపోతే దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించలేవు, దేవుని సన్నిధి పట్ల నువ్వు మక్కువ చూపించలేవు, దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా, దేవుని సన్నిధిలో కూర్చోవాలన్నా ఇంట్రెస్ట్ చూపించలేవు.
కానీ ప్రభు నీతో చెప్తున్నాడు, ఆ భాగ్యం సంపాదించుకోవడానికి దేవుడు నీకు సామర్థ్యం కలుగు చేశాడు. అందుకు 2 చేతులెత్తి దేవునికి స్తుతి కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. రైట్, 2వ మాటలకు వస్తాను. సెకండ్ వన్, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం ఏంటి, ఎందుకొరకు నీకు సామర్థ్యం ఇచ్చాడు అనే ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని వింటే చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. మొదటి మాట భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. ఆయనే మిమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులుగా ఉండుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఆమేనండి. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా అనండి. సో 2వదిగా పరిచర్య చేయుటకు సామర్థ్యం. నాతో కలిసి చెప్పండి, పరిచర్య చేయుటకు సామర్థ్యము. అంటే దేవుడు మనకిచ్చిన సామర్థ్యం ఏంటి, దేనికోసం అనంటే పరిచర్య చేయుట కొరకు దేవుడు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. పరిచర్య అనేది అది అక్షరానికి కాదు, ఆత్మకు అని చెప్పాడు. అంటే ఆత్మ సంబంధాలు ఎప్పుడు కూడా భౌతిక విషయాల గురించి ఆలోచించరు. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగా ఆలోచించి పరిచర్య చేయటం అనేది అది నిజంగా దేవుడు మనకిచ్చిన సామర్థ్యమే. సామర్థ్యం కొలది పరిచర్య చేయాలి, అది దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం. సామర్థ్యం అంటే స్ట్రెంగ్త్. దేవుని సముఖంలో పరిచర్య చేయాలి అనేది ఒక దేవుడి ఏర్పాటులో నువ్వు ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా పరిచర్య కొరకు నీకు సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. చెప్పాను కదా, పరిచర్య అనేవి అందరూ చేయలేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్యలో ఉంటారు. నాతో పాటు అన్నోళ్ళు చెప్తా ఉన్నారు, అన్న పరిచర్య అంటే బాబోయ్ ఏంటన్నా బాబు, అసలు ఎలా చేయగలిగారన్నా బాబు. నేనంటాను, దేవుడు సామర్థ్యం ఇవ్వకపోతే ఆ పరిచర్య మనం చేయలేం. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో దేవుడు వారికి ఆ సామర్థ్యం ఇచ్చాడు, ఆ స్కిల్ ఇచ్చాడు, ఆ స్ట్రెంగ్త్ ఇచ్చాడు, ఆ సామర్థ్యాన్ని కలుగు చేశాడు. అందుకే ఆ పరిచర్యలో అలా చేయగలుగుతూ వచ్చారు. ఒకసారి అందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు సమూయేలు ఉన్నాడండి, దేవుని మందిరంలో వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేసి వచ్చేసింది. సమూయేలు కన్నా ముందు నుంచి పాస్టర్ గారు పిల్లలు ఉన్నారు కదా, 2 కొడుకులు ఉన్నారు కదా అక్కడ. కానీ వాళ్ళకి లేదు ఆ పరిచర్య చేయాలనే భావన. వాళ్ళు ఎప్పుడు కూడా చర్చికి వచ్చే వాళ్ళందరితో లోక సంబంధంగా ప్రవర్తించటమే. కానీ సమూయేలు మాత్రం దేవుని సన్నిధిలో యెహోవాకు పరిచర్య చేయటమే. ఇప్పుడు అక్కడే ఉన్నారు వాళ్ళు, వాళ్ళ కొడుకులు దేవుని మందిరంలోనే ఉన్నారు, సమూయేలు కూడా దేవుని మందిరంలోనే ఉన్నాడు. కానీ పరిచర్య చేయాలి అనే భావన సమూయేలుకు వచ్చింది కాబట్టి 4 ఉద్యోగ బాధ్యతలు. పరిచర్య చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయోజకులు అయిపోతారు, అంతే. ఆమేనంటారా? హుషారుగా చెప్తారా? ఇంకో మాటలో చెప్పాలంటే మనం పరిచర్య చేసే విధానం ఎలా ఉండాలంటే చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలోనే చెప్తాడు. మొదటి కొరింథీ పత్రిక 16:15 స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి తమను తామే అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. చూడండి, ఇక్కడ స్టెఫన్ ఇంటి వాళ్ళు పరిచర్య ఎలా చేస్తున్నారు? వాళ్ళు పరిచర్య అంటే పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి తమను తామే అప్పగించేసుకున్నారంట, తమకు తామే డెడికేషన్ చేసేసుకున్నారంట. సాధారణంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పరిచర్యలో చేస్తే ఇంట్లో భర్త చేస్తాడు, లేకపోతే భార్య చేస్తుంది, లేకపోతే పిల్లలు చేస్తారు. కానీ ఫ్యామిలీ అంతా పరిచర్య చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. స్టెఫన్ ఇంటి వాళ్ళు అలా లేరంట. స్టెఫన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులకి పరిచర్య చేయటానికి వాళ్ళు డెడికేటెడ్, నియమించబడ్డారు. ఇది ఎలాగంటే అది దేవుని సామర్థ్యం వల్ల. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటానండి, సంఘంలో నీ పాత్ర తల్లి పాత్ర.
సంఘంలో నీ పని ఏంటంటే తల్లి ఎలాగా పనిచేస్తుందో అలాగ నువ్వు పని చేయాలి. సంఘంలో తల్లి పాత్ర చాలా గొప్పది. సంఘం అంటేనే తల్లి. తల్లిలాగా మనం దేవుని సంఘములో పనిచేయాలట. ఎందుకు అనంటే అందరికన్నా ముందు నిద్ర లేచేది ఎవరండి? మాట్లాడట్లేదు మీరు. మన ఇంట్లో అందరికన్నా నిద్ర మేలుకునేవాళ్ళు ఎవరు? మాట్లాడరా మీరు? ఏమండి బాబు, కొంతమంది వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ మా అమ్మ 12 గంటలు లేస్తుంది పాస్టర్ గారు, మీకు ఏం తెలుసు? అవి ఒక్కరు ఇద్దరు ఉండొచ్చేమో తెలియదు, కానీ 99% వాక్య ప్రకారం చెప్పాలంటే అందరికన్నా నిద్ర మేలుకునేది ముందు తల్లి. అందరికన్నా ముందు లేచి ఇల్లు ఊడ్చి అన్ని పనులు చేసి వంట చేసి టిఫిన్ చేసి అన్నీ చేసి మరలా అందరికన్నా నిద్ర లేటుగా పడుకునే వాళ్ళు ఎవరు? మాట్లాడట్లేదు మీరు. ఎంత కష్టపడి పనిచేస్తుందో చూడండి ఒకసారి. ఈ పరిచర్లో కూడా తల్లిలాగా పనిచేసిన బిడ్డలు చాలామంది ఉన్నారండి. చాలా కష్టపడ్డారు. అసలు నేను అదే చెప్తున్నాను కదా, మీ రుణం ఎలా తీర్చుకోవాలి. ఎంత కష్టపడి పనిచేస్తారంటే అంత కష్టపడి, ఇది నాకు కాదు, అన్నీ నాకు చెప్పలేదు కదా అని అసలు ఎవరు అలా అనుకోలేదు. సో వాళ్ళ శక్తికి మించి తల్లి ఎలాగ శ్రమిస్తుందో అంత కష్టపడి ప్రతి డిపార్ట్మెంట్, వాలంటీర్లు కావచ్చు, పార్కింగ్ దగ్గర ఉన్నవాళ్ళు కావచ్చు, వంటల దగ్గర ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా శక్తికి మించి శ్రమపడ్డారు. తల్లిలా కష్టపడ్డారు. ఒకసారి అందరూ ఆమెనంటారా? నేను ఆశించేది అది. ఎప్పుడు నీ పాత్ర ఏంటంటే సంఘంలో తల్లి ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటుంది. త్యాగమూర్తి అండి తల్లి. ఏది ఆశించదు తల్లి. ఒక బిడ్డకి జన్మనివ్వటం అంటే అది ప్రాణం పోవటమే. తన అందమంతా కోల్పోతుంది, రక్తమంతా కోల్పోతుంది. చివరికి ఆ తల్లి అంత నలిగిపోయిన త్యాగం చేసిన ఆ తల్లి కనబడాలని ఎప్పుడు అనుకోదు. ఎంతగా ఆమె తల్లికి పేరు రావాలని ఎప్పుడు అనుకోదు ఆ తల్లి. అంతగా కృషి చేస్తూ ఉంటుంది. సంఘంలో నీ పాత్ర తల్లే. ఇంకా చెప్పుకోవాలంటే సంఘంలో కోడల్లాగా మనం ఎప్పుడు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. అమ్మ, అందరు కోడళ్ళు అలా ఉంటారు అనుకోకండి, నన్ను మరోలాగా మీరు అపార్థం చేసుకోకూడదు. కోడలంటే మోడల్. మంచి కోడళ్ళు ఉన్నారు, మన సంఘాల్లో కూడా మంచి కోడళ్ళు ఉన్నారు. అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు. సాధారణంగా కోడలు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంటే పెద్దోళ్ళు చెప్పే మాటలను బట్టి చెప్తున్నా, పని చేస్తారు. అత్తకి, మావయ్యకి, భర్తకి ఏ విధమైన సాక్రిఫైస్ చేయాలో త్యాగంతో వాళ్ళు కష్టపడతారు. చేస్తారు కానీ సనుక్కుంటూ చేస్తారు. స్తోత్రం చెప్పండి సార్, హల్లెలూయా చెప్పట్లేదు మీరు. మావయ్య టీ అడిగాడు, ఇస్తారు, సనుక్కుంటాయి. అత్త మీద సనుక్కుంటా. ఇంకో మాట్లాడి, ఈ ముసలిది కరోనా సమయంలో చచ్చిపోయినా బాగుండు. అందరూ, నేను అంటున్నాను కదా, మీరు అందరూ అలాంటి వాళ్ళు కాదు, ఎవరో ఒక్కరు ఏదో నీ స్వభావం కోడల్లా ఉండకూడదు, సనుక్కుంటూ చేయకూడదు. ఇంకో మాట ఏంటంటే సంఘంలో మామయ్యలాగా అసలు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మామయ్య పాత్ర ఏంటో తెలుసా? మౌన పాత్ర. ఎవరిని ఏమనలేడు. ఒకవేళ కోడల్ని ఏమన్నా అందాం అనుకుంటే ఆ ఇచ్చి టీ కూడా స్తోత్రం. మామయ్యలాగా అసలు ఉండకూడదు. హల్లెలూయా చెప్పట్లేదు కొంతమంది. ఏం చేస్తాడు పాపము? అటు కొడుకుని అనలేడు, కోడల్ని అనలేడు, భార్యని ఏం అనలేడు. మౌన పాత్ర. నువ్వు సంఘంలో ఆ పాత్రలో ఉండు. కొంతమంది చూడండి అలా మౌనం, అలా ఉండకూడదు. సో నీ పాత్ర ఇప్పుడు కూడా తల్లి. నువ్వు ఏది చేయగలిగితే అదే తల్లి పాత్రే. ఇంకో మాటలు చెప్పిన, సంఘంలో నీవు అత్త పాత్ర పోషించకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మాట్లాడట్లేదు. కొంతమంది అత్తలు కోపం వచ్చేసినట్టు ఉంది. అమ్మా, అత్త పాత్ర అసలు నువ్వు పోషించకూడదు, అది నీది కాదు. అత్త అంటేనే తాళమి పెత్తనమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది నీది కాదు. సంఘానికి వచ్చి ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్, ఇప్పుడు ఎడ్యుకేషన్, హిందీ గురించి తెలియాలంటే నాకేం తెలుసు, ఆ హిందీ మాస్టర్ గారిని అడిగితే చెప్తాడు ఆయన. డ్రైవింగ్ గురించి తెలియాలంటే డ్రైవింగ్ మీద
ఉన్న పట్టున్న వాళ్ళు కెమెరా గురించి లైవ్ ఎవరు పనాలు చేయాలి. ఇప్పుడు సేవ గురించి అంటే ఎప్పటి నుంచి అదే పనిలో ఉన్నాం కాబట్టి సేవకుల యొక్క ఆలోచనలతో నడిపించబడాలి. అంతేగాని అత్తలాగా ప్రతి దాంట్లో నేను తగునా అని పెత్తను అస్సలు అది మన పని కాదు. అసలు నీ పని ఎప్పుడు కూడా తల్లిలాగే. ఎంత చెయ్యి, తల్లి త్యాగమూర్తి అండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలా చేశాడు, సాక్షిగా నిలబెట్టాడు. అందుకు దేవునికే మహిమ కలుగును గాక. హుషారుగా హల్లెలూయా చెప్తారా? నిజంగా దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా జరిగినట్టు మరలా చెప్తున్నాను. వేదికల మీద మేము కనబడుతున్నాం, కానీ వేదికల వెనకాల ఎంతోమంది శ్రమించి కష్టపడి రాత్రింబగళ్ళు వాల్ పోస్టులు అతికించి ఎంతో పరిచయం చేసిన దేవుని పిల్లలు ఉన్నారు. అప్పగించేసుకున్నారు వాళ్ళు. నా ప్రార్థన, వాళ్ళకి తల్లి లాంటి మనసు దేవుడిచ్చాడు. అందుకే అలాగ డెడికేటెడ్గా చేయరు. ఒకరోజు చేయటానికే విసుకొస్తుంది, కానీ ఈ సభలు ఇంతలా జరుగుతుంటే ఎన్ని రోజుల నుంచి పనిచేసే బిడ్డలు ఉన్నారు. నా ఆశ వారికి రావలసిన ప్రతిఫలాలు దేవుడు దయచేయునుగాక, ఆశీర్వాదాలు దేవుడు దయచేయునుగాక, ప్రభు దీవెనలతో కప్పునుగాక. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హుషారుగా చెప్తారా? పరిచర్యకి రావాల్సిన దీవెనలన్నీ దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చినట్లుగా 2 చేతులు అల్లాడిస్తూ చెప్పండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిచర్య ఎవరైతే చేశారో, ఇంకా చేయటానికి ఇష్టపడుతున్నారు, తల్లి లాంటి స్వభావం కలిగిన బిడ్డలందరిని బట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, ఒక వాక్యం చదివిస్తాను మీకు. ఒక వాక్యం చదివిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల పుస్తకం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి న్యాయాధిపతుల పుస్తకంలో దిబోరాను గురించి రాయబడిన ఒక అద్భుతమైన మాట మనం చదువుకుంటాము. ఆమెను గురించి దేవుని వాక్యంలో పరిశుద్ధాత్ముడు రాయించిన మాట. నేను ఇశ్రాయేల్ మధ్యలో ఎలా ఉన్నానో ఆమె చెప్తుంది. ఆమె జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. 5వ అధ్యాయం 7వ వాక్యం చదువుతున్నాను. ఇశ్రాయేలీలలో అధిపతులు లేకపోయిరి, దిబోరా అను నేను రాక మునుపు ఇశ్రాయేలీలలో నేను తల్లిగా, ఇశ్రాయేలీల మధ్యలో నేను తల్లిగా. ఆమెను చెప్పండి ఒకసారి. అంటే వాస్తవంగా దిబోరాకి ఉండే క్వాలిటీ ఏంటి చెప్పండి? ఆమె ప్రవక్తిని. నాతో చెప్పండి ఒకసారి. దిబోరా ఎవరు? ప్రవక్తిని. దిబోరా ఎవరు అంటే న్యాయాధిపతి. 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు, అందులో దిబోరా కూడా ఉంది. సో ఇన్ని టాలెంట్లు ఉన్నాయి ఆమెకి. ప్రవక్తని, ప్రవచనాలు చెప్పే తలాంతు ఉంది ఆమెకి. న్యాయాధిపతి, న్యాయం తీర్చే ఆ టాలెంట్ ఉంది. కానీ ఇశ్రాయేల్ మధ్యలో ఆమె ఎలా ఉందో తెలుసా? ఒక తల్లిగా ఉంది. నేను అంటాను, దేవుని మందిరంలో నీవు లోకంలో ఒక మంచి ఉద్యోగస్తుడివి, లోకంలో ఒక మంచి పేరు ఉంది, నీకు మంచి గౌరవం ఉంది, ఏదైనా ఉండనివ్వండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం నీవు తల్లి లాంటి మనసు చేయాలి. తల్లి నాకెందుకులే అనుకోదు. ఎప్పుడు నాకెందుకులే అనే స్వభావం తల్లికి ఎప్పుడు ఉండదండి. మనకి ఎందుకురా, ఎందుకు వచ్చింది అది, ఆయన చేసుకుంటాడులే అని ఎప్పుడు తల్లి అనుకోదు. ఇది నాకు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటుంది తల్లి. సంఘంలో ప్రతి విశ్వాసి అలా ఉండగలిగితే ఇంతకు మించి శక్తి కలిగిన పరిచర్య మనం చేయొచ్చు. పరిశుద్ధాత్ముడు ఆ కృప చేత మిమ్మల్ని నింపి నడిపించునుగాక. జస్ట్ ఒక కొత్త పాట మనం ఒక చరణం అలా పాడుకుందామా? నీకై ఎదురు చూస్తున్న దేవా, సర్వము నీవేనయ్యా, నీకై పిస్తున్న దేవా, ఈ ప్రాణము నీదేనయ్యా, ఈ ఒక్కసారి దృష్టించు. చేతులెత్తి చేతులు పైకెత్తి చప్పట్లు. క్షణమైన చాలదు నా యేసయ్యా, నీ వింత కార్యముకై, నీకై ఎదురు చూస్తున్నదే, సర్వం నీవేనయ్యా,
నీకై పరితపిస్తున్న దేవాయి ప్రాణం నీదేనయ్యా. చేతులెత్తి నీ ఒక్కసారి దృష్టించుము, నీకేది అసాధ్యము. ఆమేన్. క్షణమైన చాలదు నా యేసయ్యా నీ వింత కార్యముకై. మన కొరకు దేవుడు చేసిన ఆ కార్యాలు చరణం. విడిచితివా నాకై నీ భాగ్యము, నా పారము మోయుటకు. కొలిచితివా నన్నే శ్రేష్టముగా, నీ ప్రాణమున కన్నా. అందరూ కలిసి పాడదామా? విడిచితివా నాకై నీ భాగ్యము, నా భారము మోయుటకు. కొలిచితివా నన్నే శ్రేష్టముగా, నీ ప్రాణమున కన్నా. సింహాసనమే విడచినాకై ఆ సిలువకు దిగి వచ్చినావు. సింహాసనమే విడచినాకై ఆ సిలువకు దిగి వచ్చినావు. తీరనిది నీ రుణము, తరగనిది నీ బలము. నీ ఒక్కసారి చేతులు నీకేది అయ్యా క్షణమైన చాలదు నా యేసయ్యా నీవి. ఇంకొకసారి నీ ఒక్కసారి నీకేది అయ్యా క్షణమైన నా యేసయ్యా నీ వింత కార్యము. నీకై ఎదురు చూస్తున్నదే సర్వం నీవేనయ్యా. నీకై పరితపిస్తున్నదే ఈ ప్రాణము నీదేనయ్యా. నీ ఒక్కసారి దృష్టించు, నీకేది అసాధ్యము. క్షణమైన చాలదు నా యేసయ్యా నీ వింత. ఇంకొకసారి నీ ఒక్కసారి అని చెప్పండి. సారి దృష్టించుము, నీకేది అయ్యా క్షణమైన చాలు నా యేసయ్యా నీ వింత కార్యము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు దృష్టి నిలిపి ఓ మంచి ఆలోచన ఇచ్చి సామర్థ్యం కొలది పరిచయం చేసిన బిడ్డలందరినీ ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఇంకా 2 మాటలు ఉన్నాయి కానీ టైం అయిపోయింది కాబట్టి చివరి మాట ఒకటి చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 29వ అధ్యాయం 14వ వాక్యం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం
29వ అధ్యాయం 14 వాక్యం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మనస్ఫూర్తిగా ఇచ్చుటకు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు నా జనులు ఏ పాటి వారు, సమస్తము నీ వలనే కలిగిన సమస్తము నీ వల్లే కలిగినాయి కదా. నీ సాంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. అంతే, నువ్వు ఇచ్చిన దాంట్లోనే నీకు కొంచెం ఇచ్చామని దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి దినవృత్తాంతాల మొదటి పుస్తకాన్ని మీరు అందరూ ఓపెన్ చేసుకుని ఆ వచనాలన్నీ మీ కళ్ళ ముందు పెట్టుకుని మీరు చదువుకుంటా మీరు ఈ మాటలు నాతో కలిసి చెప్పాలి. ఆమేనని చెప్పండి ఒకసారి. గుడ్. సో మూడవది దేవునికి ఇచ్చే సామర్థ్యం అనండి. ఇక్కడ ఈ 29వ అధ్యాయం అంతా కూడా దావీదు గురించి రాయబడిన మాటలు. దావీదు ఎలాగ దేవుని కోసం చేశాడో, దావీదు ఎండింగ్ ఎలా ఉందో అన్నీ చెప్పాడు పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఈ 29:14 ఏమని చెప్తున్నాడంటే, మనస్ఫూర్తిగా ఇచ్చుటకు సామర్థ్యం మాకుండినను మేము ఎంతటి వాళ్ళం, మా జనులు ఏ పాటి వాళ్ళు, సమస్తం నీ వల్లే కలిగినవి, నీవు మాకిచ్చిన సంపాదనలో కొంచెం నీకు ఇచ్చామని వాళ్ళు ఎంత తగ్గించుకొని ఈ మాట దావీదు చెప్తే, వాస్తవంగా దావీదు మందిరం కట్టడానికి తన సొంత బంగారం అంతా దాచిచ్చేశాడు. ఆయన ఇంతగా దేవునికి ఇచ్చిన ఏమంటున్నాడంటే, మేమేమిచ్చామనుకుంటున్నాం ప్రభా, నువ్వు మాకు ఇచ్చావు కాబట్టి ఇవ్వగలిగావు, నువ్వు ఇవ్వకపోతే మేము ఇవ్వలేం కదని ఎంత చక్కగా ఆయన దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని చెప్తున్నాడు. సో మూడవదిగా దేవునికి ఇచ్చే సామర్థ్యం, ఇది కూడా అది దేవుడి వల్లే ఈ సామర్థ్యం మనకు కలిగింది. 5 రొట్టెలు 2 చేపలు. అసలు పిల్లలు ఎవరైనా ఏదైనా మనం వాళ్ళకి ఇచ్చిన, మనం మన చేతులతో ఒక చిన్న లడ్డు ఇచ్చి మళ్ళా అది మనకి ఇవ్వరా అంటే ఇవ్వడవాడు. కానీ అలాంటి ఆ పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతికి ఇచ్చాడు కనుకనే ఆ పిల్లోడు చేతిలోంచి అవి ప్రభు చేతులకు వెళ్ళినాయి కాబట్టే కృతజ్ఞత చెప్పి 5,000 మందికి సరిపోయేటట్లుగా ప్రభు చేశాడు. ఇంకా 12 గంపలు మిగిల్చాడు. నేను ఆశిస్తాను ఇవ్వటం అనేది అది దేవుడు వల్ల కలిగిన సామర్థ్యమే. మీరందరూ ఈ పరిచర్యకి ఒక్కరు ఇద్దరని కాదండి, ఇంత ఇంచుమించు చాలా వేల రూపాయలు, ఓ మాటలో చెప్పాలంటే లక్షల రూపాయలు దేవుని పరిచర్యకి ఖర్చు అయింది. కానీ ఇది ఎలా జరిగిందంటే, మీలో అనేకులు శక్తి కొలది సామర్థ్యకు మించి దేవుని పని మీరు చేయగలిగారు కనుకనే ఈ సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చాడు. అవును కదా, మా ఇంట్లో ఏది జరిగినా మేము చేసుకుంటాం కదా, ఇది దేవుని ఇంట్లో జరుగుతుంది, మేము కూడా పాలిభాగస్లం అవ్వాలి, ఇది దేవుని ఇల్లు, మనం కూడా ఎంతో కొంత, అంత ఇంత అని కాదు కానీ ఎంతో కొంత చేయాలనే భావంతో మీరందరూ చేశారు. కొంతమంది అయితే 3 రోజులు కూడా వాళ్ళ ఊర్లో నుంచి ఆటోలు పెట్టుకున్నారు. వాళ్ళు అన్ని జనులు తీసుకురావాలి, లేకపోతే నామకార్థ క్రైస్తవులు తీసుకురావాలి. 3 రోజులు ఆటోలకి ఛార్జీలు ఎంత అయితే వాళ్ళే పెట్టుకుని 3 రోజులు వాళ్ళ ఊరు నుంచి ప్రజలను తీసుకొచ్చారు. ఇలాగ ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క విషయంలో. కొంతమంది అయితే సేవకులకి కానుక ఇచ్చే విషయంలో మేము ఉంటామయ్యా, సేవకులు వస్తున్నారు కదా, వాళ్ళకి కానుక ఇచ్చే విషయంలో మేము చేయగలుగుతామని వాళ్ళు ఆ విధంగా సామర్థ్యం కొలది సహకారులు అయ్యారు. కొంతమంది అయితే రైస్ విషయంలో చాలా బస్తాలు రైసులు దేవుని పరిచర్యకి కానుక రూపంలో వాళ్ళకి ఇచ్చేశారు. కొంతమంది కూరగాయలు, కొంతమంది కిరాణా విషయంలో, కొంతమంది ధన రూపంలో, అనేక విధాలుగా మీరు అన్నీ చేశారు కనుకనే ఇంత ఘనమైన సేవ జరిగింది. నా ఆశ మిమ్మల్ని దేవుడు సియోన్లోంచి ఆశీర్వదించునుగాక, ఇంతకంటే ఎక్కువ దీవెన మీ తల మీద నిలిచి ఉండునుగాక. దేవుడికిచ్చి మర్చిపోవటానికి ఆయన ఎప్పుడు అన్యాయస్తులైన దేవుడు కాదండి. గిన్నెడు చల్లీలు ఇస్తేనే దానికి ప్రతిఫలం ఇస్తారంటే, ఇంతగా మీరు ప్రభు పని చేశారంటే ఎంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లాస్ట్ రోజు అయితే మేము అనుకున్నాం, ఇక మా సామర్థ్యం సరిపోదేమో, మేము ఇంక చేయలేములేమో, ఎందుకంటే ఫస్ట్ రోజు మేము వేసుకున్న ఎస్టిమేషన్ కొంచెం తక్కువ, కానీ దేవుడు మా ఎస్టిమేషన్ మించి జనం మీదకి జనం మాట్లాడట్లేదు, రాజ్యం మీదకి అలా తీసుకొచ్చాడు ప్రజల్ని. ఏం చేయాలో పాపం మా బిడ్డలకు అర్థం కాక చాలా వాళ్ళు హరిబరైపోయి మొత్తం మీద అన్నీ సరిపెట్టారు. ఇక రెండో రోజు
ములక్కడ టమాటాలోకి వచ్చేసింది. ఫస్ట్ రోజు చికెన్లోకి వచ్చాం, రెండో రోజు ములక్కడ ఓపిక లేదు. ప్రభా మా సామర్థ్యం నీకు తెలుసు ప్రభా. ఇక మూడో రోజు అనుకున్నాం మేము ఏదో సింపుల్గా తాలింపుతో నడిపించేద్దాం అనుకున్నాం. ఏదో మిక్స్డ్ కర్రీలోకి వెళ్ళిపోయాము మేము. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా కాదని దేవుడు ఒక కుటుంబాన్నే లేపాడు. అయ్యా బిర్యానీ చికెన్ అంతా మేమే చూసుకుంటామని లేపాడు. నేను అనుకుంటాను వాళ్ళలోకి ఆ భావన ఒక్కొక్కరిలో కలుగు చేస్తాడు దేవుని పిల్లలకి. వాటర్ విషయంలో ప్రతీది ఒకటి కాదండి, పిన్ టు పిన్ ప్రతీది దేవుని పిల్లలు ఇచ్చిన సహకారమే ఇది. దేవుడు వాళ్ళకి సామర్థ్యం ఇచ్చాడు, సామర్థ్యం కొలది దేవుని పనికి ఇచ్చారు. అందుకనే ఎంత ఘనంగా దేవుని పని జరిగింది. సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికే చెందునుగాక. గట్టుకోసారి అందరూ ఆమేన్ అంటారా? చూడండి మాసిదోనియా సంఘాన్ని గురించి చదివిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:3. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలి భాగస్థలమైటకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. వారు తమ సామర్థ్యం కొలదే, ఆ మాట చూడండి 4వ వచనం. వాళ్ళు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యానికి మించి ఎక్కువగా దేవుని పేరట ఇచ్చారని మీతో సాక్ష్యం ఇస్తున్నాను. వాళ్ళ గురించి పౌలు మాసిదోనియా సంఘాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళు నిరుపేదలు, చాలా పేదోళ్ళు. మన సంఘంలో అందరికీ అన్నీ ఉన్నాయని నేను చెప్పలేనండి. చాలా ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు. ఒక పూట ఉంటే ఒక పూట లేని పరిస్థితులు కలిగిన బిడ్డలు చాలామంది ఉన్నారు. కానీ పేదోళ్ళైనా కొంచెం కలిగి ఉన్న వాళ్ళైనా సామర్థ్యం కొలది, అమ్మో ఇది దేవుని పని కదా, ఎంత విస్తారమైన పని కదా, దేవునిలో నేను కూడా పాలుభాగస్తులు అవ్వాలని మాసిదోనియా సంఘం ఎలాగా చేశారో షమ్మా సంఘం కూడా అలాగే చేశారని ఆ రోజు పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు ఈరోజు దైవజనుడిగా నేను కూడా మీ గురించి సాక్ష్యం పలుకుతున్నాను. దేవుని దీవెన మీ తల మీద ఉండునుగాక. సామర్థ్యం కొలది మీరు చేశారు, శక్తికి మించి మీరు చేశారు. అందుకే ఈ సభలు ఎంత ఘనంగా ప్రభు జరిగించాడు. ఆ ఆశీర్వాదాలన్నీ ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆ దీవెనలన్నిటికీ మీరు పాత్రులుగా మారుదురుగాక. ఒకడిచ్చే కానుక వారిని గొప్ప వారి ఎదుటికి తీసుకొచ్చే ఆ ఆశీర్వాదం దేవుడు మీకు కూడా కలుగు చేయనుగాక. గట్టికోసారి ఆమేనండి. ఒక దైవజనుడు ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళారట. సాధారణంగా వేదిక మీద వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే లైట్లన్నీ మాకే, స్తోత్రం చెప్పండి కళ్ళకు కొట్టేసినా తప్పదు. ఎందుకంటే కెమెరాలో క్వాలిటీగా కనబడాలని లైట్లు ఇలా పెడతారు. సో లైట్లు ఎక్కువగా ఉన్నప్పుడు చెమటలు పడతా ఉంటాయి. ఫ్యాన్ ఏదోటి కాదు, ఫ్యాన్ వేసుకుందామంటే మైక్లోకి సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. సరే సైడ్ నుంచి ఫ్యాన్లు పెడతారు, కానీ ఆ చర్చ్లో పైన తప్ప సైడ్లో ఫ్యాన్ లేవు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఫ్యాన్ వేసుకోవడానికి అవకాశం లేదు, ఫ్యాన్ అలాగే ఉంది కానీ వేయట్లేదు స్విచ్. ఏంటంటే నాయన కొత్తగా వచ్చే మీ సంఘానికి వాక్యం చెప్పడానికి ఫ్యాన్ వేయట్లేదని అలా పాస్టర్ గారు పైకి అలా చూశారంట. ఆ 3 రెక్కల మీద 3 అద్భుతమైన పేర్లు ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదటి పేరు అల్లం, రెండవ పేరు బెల్లం, మూడవ పేరు సుబ్బారావు. ఒకసారి నాతో చెప్పండి కీర్తక్క. అల్లం, బెల్లం, సుబ్బారావు. ఆ ఫ్యాన్ ఇచ్చిన ఆయన ఎవరంటే సుబ్బారావు. ఆయన ఇంటి పేరు ఏంటంటే అల్లం. ఆయన చేసే వ్యాపారం పేరు అంటే బెల్లం. ఇంకా నయం ఆ ఫ్యాన్ కనుక్కునేవాడు ఇంకొక రెక్క కొని ఎక్స్ట్రా చేస్తే అన్న ఇంకా వాళ్ళ భార్య వాళ్ళ మనవలు మొత్తం అంతా వచ్చేసి ఉంటుంది. నేను ఆశిస్తానండి ఇక్కడ పరిచర్యలో మీరు ఎంత చేసినా ఎవ్వరికి కనపడకుండా మీరు చేశారండి. ఏదో నాకు పేరు రావాలని మీరు ఎప్పుడు అలా ఆశించలేదు. నాకు తెలుసు మీ గురించి. రహస్యమందు చూసిన దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇస్తాడండి. మర్చిపోయే దేవుడు కాదు, నిజంగా మర్చిపోయే దేవుడు కాదు. ఇచ్చే విషయంలో మీరు సామర్థ్యం కొలది చేశారు. నేను కృతజ్ఞత ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. ప్రభు ఆశీర్వాదం కన్నులతో మీరు చూసేటట్లుగా, నిరుపేదలు ఇబ్బందుల్లో ఉండి కూడా దేవుని పనికి మీరు ప్రోత్సహించారు. మేము ఇలా చేయగలుగుతున్నామంటే మీ ప్రోత్సాహం లేకుండా మేము ఏమి చేయలేం కదండి. మీరు గ్రహించారు ఇది దేవుని పని,
అమ్మో అన్న ఎంత కష్టపడుతున్నాడు, ఇది దేవుని పని కోసం ఏదో చేస్తున్నాడు, మనం కూడా చేద్దామని కొంతమంది దశంభాగం రూపం కావచ్చు, కానుక రూపం కావచ్చు, వస్తువు రూపం కావచ్చు, అలా మీరు చేశారు. ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని దీవించి పంపునుగాక. నేను ముగించేస్తున్నాను. ఈ సామర్థ్యం మా వల్ల కలిగింది కాదు, కేవలం దేవుని వల్లనే. ఆ దేవుడు మనకిచ్చిన సామర్థ్యం ఏంటో ముచ్చటగా మూడు మాటలు చెప్పాను. నెంబర్ 1, భాగ్యము సంపాదించుకునే సామర్థ్యం. దేవుని సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యం. నెంబర్ 2, పరిచర్య చేయటమే అది గొప్ప భాగ్యం. అది సామర్థ్యం దేవుడు ఇచ్చాడు మనకి పరిచర్య చేయాలనే భావన. సో మూడవదిగా నెంబర్ 3, దేవునికి ఇచ్చే భాగ్యం. సో ఈ సామర్థ్యం కొలది మీరు చేశారు. ఈ సామర్థ్యం అంతా దేవుడు మనకిచ్చాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. అందరూ ఒకసారి అలా